అందరికీ నమస్కారం. 2025 డిసెంబర్ మొదట్లో ఇండియా వ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికుల ప్లాన్స్ అన్నీ తలకెందులయ్యాయి. కారణం ఇండిగో ఫ్లైట్స్ వరుసగా రద్దవడం. అసలు ఏమైంది? ఎందుకిలా జరిగింది? మరి ఇండియాలో అతిపెద్ద ఎయిర్లైన్స్లో ఒకటైన ఇండిగోకు దీని అర్థమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, అసలు కథేంటో చూద్దాం. ముందుగా ఎయిర్పోర్ట్లో తలెత్తిన గందరగోళంతో మొదలుపెడదాం. తరువాత దీని వెనుకున్న అసలు కారణాన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత ఇండిగో ఎలాంటి చర్యలు తీసుకుందో చూసి చివరిగా ఈ మొత్తం సంఘటన వెనుకున్న పెద్ద చిత్రాన్ని పరిశీలిద్దాం. సో మనం మొదటి సెక్షన్కి వద్దాం. ఈ సంక్షోభం అకస్మాత్తుగా వందల విమానాలు రద్దవటంతో స్టార్టైంది. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఆలోచించండి, కేవలం 5 రోజుల్లో అక్షరాల 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇది దేశంలోని అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ల మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది. ఈ సమస్య ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఒక్క శనివారం రోజే ఢిల్లీలో 54 డిపార్చర్లు, 52 అరైవల్స్ క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్లో అయితే 69 ఫ్లైట్స్ రద్దయ్యాయి. ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఇంత పెద్ద స్థాయిలో గందరగోళం కారణం లేకుండా అయితే జరగదు కదా. మరి దీని వెనకున్న అసలు కారణమేంటి? సమాధానం పైలట్ల భద్రత కోసం పెట్టిన కొన్ని నిబంధనల్లో ఉంది. ఇక్కడే అసలు విషయానికి వస్తున్నాం. అదే ఎఫ్డిటిఎల్. చాలామందికి ఈ పదం తెలుసుండకపోవచ్చు, కానీ ఈ మొత్తం గందరగోళానికి కారణం ఇదే. ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్. సింపుల్గా చెప్పాలంటే పైలట్లు ఎంతసేపు పనిచెయ్యాలి, ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పే రూల్స్ అనమాట. ఇది పైలట్ల అలసటను తగ్గించి మన ప్రయాణాన్ని సేఫ్గా ఉంచడానికి డీజీసీఏ పెట్టిన నిబంధనలు. అయితే ఈ రూల్స్ కొత్తవేం కాదు, కానీ వీటిని ఇంకా కఠినంగా మార్చారు. అది కూడా సరిగ్గా పీక్ ట్రావెల్ సీజన్ అయిన వింటర్లో అమల్లోకి తెచ్చారు. ఇంకేముంది, ఎయిర్లైన్స్కి తమ షెడ్యూల్స్ అన్నీ సర్దుకోవడానికి పెద్ద తలనొప్పి మొదలైంది. పాత కొత్త రూల్స్కి తేడా చూస్తే మనకే అర్థమవుతోంది. ఇంతకుముందు వారానికి 36 గంటల రెస్ట్ ఉంటే ఇప్పుడు దాన్ని ఏకంగా 48 గంటలకు పెంచారు. అంతేకాదు, రాత్రిపూట ల్యాండింగ్స్ని కూడా 6 నుంచి కేవలం 2కి తగ్గించేశారు. ఇది చాలా పెద్ద మార్పు. దీనివల్ల ఏమైందంటే ఇండిగో దగ్గర పైలట్లు ఉన్నారు, కానీ ఈ కొత్త కఠినమైన రూల్స్ ప్రకారం వెంటనే ఫ్లైట్ నడపడానికి అర్హులైన పైలట్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. అది అసలు సమస్య. సరే, ఇంత పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ఇండిగో ఏం చేసింది? పరిస్థితిని చక్కదిద్దడానికి వాళ్లు తీసుకున్న చర్యలేంటో చూద్దాం. ఇండిగో వెంటనే రంగంలోకి దిగింది. వాళ్ల ఆన్ టైం పర్ఫార్మెన్స్, అంటే టైంకి ఫ్లైట్స్ నడపడం అప్పటికే 30% పడిపోయింది. కాని ఒక్కరోజులోనే దాన్ని మళ్లీ 75%కే తీసుకురాగలిగారు. ఇండిగో ఒక క్లియర్ ప్లాన్తో ముందుకొచ్చింది. డైలీ ఫ్లైట్ సంఖ్యను 1500 నుంచి 1650కి పైగా పెంచింది. ప్రయాణికులకు రీఫండ్స్, బ్యాగేజ్ క్లెయిమ్స్ స్పీడప్ చేసింది. డిసెంబర్ 10 కల్లా అంతా నార్మల్ అవుతుందని ప్రకటించింది. ఈలోగా డీజీసీఏ వాళ్లకి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది. అయితే ఈ సంక్షోభం కథలో ఒక భాగం మాత్రమే. ఒకవైపు ఈ సమస్యలతో డీల్ చేస్తూనే మరోవైపు ఇండిగో చాలా పెద్ద విస్తరణ ప్లాన్స్తో దూసుకుపోతోంది. వాళ్ల ప్లాన్స్ చూడండి. కొత్తగా 30 ఎయిర్బస్ A350 జెట్స్ ఆర్డర్ చేశారు. రాబోయే కొన్నేళ్లలో ఏకంగా 900 కొత్త విమానాల్ని తమ ఫ్లీట్లో చేర్చబోతున్నారు. 2028 నాటికి దేశీయ మార్కెట్లో 30% వాటా వాళ్ల టార్గెట్. ఈ విస్తరణ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా కనిపిస్తోంది. డిసెంబర్ 2 నుంచే రాజమండ్రి, తిరుపతి లాంటి నగరాల నుంచి ముంబైకి డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. దీనివల్ల ప్రయాణికులకు సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. కేవలం విమానాలే కాదు, గ్లోబల్ పార్ట్నర్షిప్స్తో తమ పరిధిని ఇంకా పెంచుకుంటున్నారు. డెల్టా ఎయిర్లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్ KLM, వర్జిన్ అట్లాంటిక్ లాంటి పెద్ద అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలిపారు. సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గందరగోళానికి కారణం ఒకటే. ఒకవైపు భద్రతను పెంచాలనే మంచి ఉద్దేశ్యంతో తెచ్చిన కొత్త రూల్స్, మరోవైపు వేగంగా విస్తరించాలని ఇండిగో దూకుడు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ దెబ్బతినడమే అసలు సమస్య.
ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. భారతదేశ విమానయాన రంగం ఇలాగే వేగంగా పెరుగుతున్నప్పుడు ఎయిర్లైన్స్ ఒకేసారి ప్రయాణికుల భద్రతను, తమ విస్తరణ లక్ష్యాలను రెండిటినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకోగలవా?